నెల్లూరు నగరపాలక సంస్థ సచివాలయ ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాలు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు క్రీడా పోటీలు ఉల్లాసంగా సాగాయి. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు స్టేడియం అంతా సందడి వాతావరణం నెలకొనింది. ఎటు చూసినా ఉద్యోగులు క్రీడాకారుల అవతారమెత్తి ఆనందంగా ఒకరికొకరు పలకరించుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. పురుష, మహిళా ఉద్యోగులకు క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, చెస్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులు కబడ్డీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కబడ్డీ అంటూ కూత పెడుతూ నువ్వా నేనా అంటూ రంగంలోకి దిగి పోటీ పడ్డారు. తోటి ఉద్యోగులు, ప్రేక్షకులు చప్పట్లు, కేరింతలు కొడుతూ క్రీడాకారుల్ని మరింత ఉత్సాహపరిచారు. సార్ మనకు టీ స్నాక్స్ సార్ ప్రొవైడ్ చేశారు. సింహపురి GSW జేఏసీ జనరల్ సెక్రటరీ. ఈ గత 2 రోజులుగా జరుగుతున్నటువంటి క్రీడా ఉత్సవాలు NMCలో జరగడం చాలా అభినందనీయం. దీనికి సహకరించిన మా కమిషనర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, మంత్రి నారాయణ గారికి అండ్ మా ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ గారు రూప్ కుమార్ యాదవ్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సక్సెస్ మీట్లో అన్ని విభాగాలకు సంబంధించిన నాయకులు, ఉద్యోగులు, మహిళలు అందరూ పాల్గొని సక్సెస్ చేసినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నెల్లూరు నా పేరు బాలు, వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో మొట్టమొదటగా NMC స్పోర్ట్స్ మీట్ ఎడిషన్ 1 అనేటువంటిది నెల్లూరు కార్పొరేషన్లోనే మొట్టమొదటగా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి అందరూ సచివాలయ సిబ్బందితో పాటు అక్కడ ఉండేటువంటి కార్పొరేషన్ సిబ్బంది కూడా పాల్గొనడం జరిగింది. నిత్యం ఉద్యోగ బాధ్యతలతో బిజీగా ఉండేటువంటి సచివాలయ ఉద్యోగులు, అదేవిధంగా కార్పొరేషన్ ఉద్యోగులకు ఈరోజు ఈ 2 రోజులు ఏర్పాటు చేసినటువంటి ఈ క్రీడలు అనేటువంటివి మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందించడం జరిగింది. పెద్ద సంఖ్యలో మహిళలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మహిళలు వాలీబాల్, క్రికెట్, రన్నింగ్ రేస్ అన్ని క్రీడల్లో పాల్గొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. నమస్కారం, నా పేరు డాక్టర్ జి మురళీకృష్ణ. నేను మన GSWS జేఏసీ ప్రెసిడెంట్గా ఉన్నాను. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాను. మనకందరికీ తెలుసు 28, 29 ఈ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ అలాగే NMC వారందరితో కలిసి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఈ స్పోర్ట్స్ మీట్ని కండక్ట్ చేసుకున్నాం. చాలా ఘనంగా ఇటు మహిళలు కానివ్వండి, ఇటు మెన్ కానివ్వండి చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. వేరియస్ టైప్స్ ఆఫ్ గేమ్స్లో మరి రన్నింగ్ రేసు, తర్వాత ఈ షార్ట్ పుట్, లాంగ్ జంపు, మ్యూజికల్ చైర్, తర్వాత రకరకాలైనటువంటి గేమ్స్లో అటు మహిళలు అలాగే పురుషులు చాలా చక్కగా సచివాలయ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు. వారికి ధన్యవాదాలు. అలాగే ఈ స్పోర్ట్స్ మీట్ని కండక్ట్ చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన మా గౌరవ కమిషనర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఎందుకంటే సారు మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహించి జేఏసీ వారిని ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ ఆర్గనైజ్ చేసేదానికి వారు అవకాశం కల్పించారు. అలాగే వారి వైపు నుంచి కూడా సంపూర్ణ సహకారం మాకు ఇవ్వడం జరిగింది. అలాగే అధికారులు NMCలో ఉన్న ప్రతి అధికారి కూడా మాకు సహకరించారు. వారికి ధన్యవాదాలు చెప్తున్నాం. గౌరవ మున్సిపల్ కమిషనర్ మన నారాయణ సార్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నెల్లూరులో మొదటిసారిగా రాష్ట్రంలో ఎక్కడ జరిగినట్టుగా నెల్లూరులో ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ జరుగుతూ ఉన్నాయి.
అది మా యొక్క ఎంతో సంతోషం. సార్ యొక్క సపోర్టు, అలాగే గౌరవ రూరల్ శాసనసభ్యులైనటువంటి మా యొక్క శ్రీధర్ అన్నగారి యొక్క ఆధ్వర్యంలో కూడా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ జరగడం మాకెంతో సంతోషం. అన్నగారు కూడా చాలా సపోర్ట్ చేశారు స్టేడియం విషయంలో అన్నింటిలో, మరి రకరకాలైనటువంటి విషయం సహాయం చేశారు. అలాగే గౌరవ మేయర్ రూప్ కుమార్ అన్నగారు కూడా మాకు ఎంతో సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం. పై ముగ్గురు లేకపోతే ఈ స్పోర్ట్స్ మీట్ ఇంత స్థాయిలో సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చాలా చక్కగా జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ఎన్ఎంసీ టీం అందరికీ, మా జేఏసీ సభ్యులందరికీ, వార్డు సచివాలయ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. జేఏసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి స్పోర్ట్స్ మీట్లో సచివాలయ ఉద్యోగులు, కార్పొరేషన్ ఉద్యోగులందరూ పాల్గొన్నారు. దీనివల్ల ఎంతో ఒత్తిడి తగ్గింది. ప్రతి ఏటా కూడా ఈ విధంగా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహకరించినటువంటి కమిషనర్ సార్కి, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ సార్కి అందరికీ ధన్యవాదాలు. ప్రతిభకు పురస్కారం. వైద్య వృత్తిలో విశిష్ట సేవలు అందిస్తూ ఎందరో ప్రాణాలకు భరోసా కల్పిస్తూ వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు, కావలి ఆర్డీఓ సన్ని వంశీకృష్ణ గారి చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం అవార్డు అందుకున్న కావలి మాలినీదేవి ఆసుపత్రి వైద్యులు గొట్టిపాటి మాలినీదేవి గారికి, జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా గారి చేతుల మీద అవార్డు అందుకున్న డాక్టర్ నరేంద్రబాబు బత్తిన గారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మీ వల్లూరు వెంకటేశ్వర్లు. టీడీపీ నాయకులు, సాగునీటి సంఘం మాజీ అధ్యక్షులు, సాయిపేట, కొండాపురం మండలం.